నమస్కారం. బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మం. మామూలుగా కుటుంబం అనేది మనిషి జీవితానికి మూలాధారం లాంటిది. కానీ అదే కుటుంబం నేడు చాలామందికి మానసిక ఒత్తిడి, కన్నీళ్లు, కేసులు కారణంగా ఇలా మారిపోతుంది. చిన్న తగాదాలను పెద్ద పెద్ద యుద్ధాలుగా మార్చుకోవడం కన్నా అపార్థాలను అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. చట్టం మార్గం ఒక పరిష్కారం కావచ్చు, కానీ నిజమైన పరిష్కారం పరస్పర విశ్వం, గౌరవం, ప్రేమలోనే ఉంటుంది. ఇంటి తలుపులు మూసుకొని సమస్యలను బయటకు లాగకుండా అదే ఇంట్లోనే పరిష్కారం కనుక్కోవడం అంటే పెద్ద విజయం అని గుర్తించాలి. అసలు ఫ్యామిలీలో ఎందుకు ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, దానికి గల కారణాలు ఏంటి? ఈరోజు మనతో చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు రవి గారు. ఇంకెందుకు ఆలస్యం, రవి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే సార్. ఎస్ రవి గారు, నా మాటలు వినిపిస్తున్నాయా మీకు? వినపడుతుందండి, వినపడుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే కోర్టు కేసులంటూ, విడాకులంటూ రకరకాలుగా, అంటే నిజంగానే విడాకులు తీసుకునే స్టేజ్ ఎలా ఉందంటే ఇప్పుడు 70%కి చేరుకుంది. నిజంగానే ఇది సమాజ అభివృద్ధికేనా అంటారా, లేకపోతే కుటుంబాల విలువల్ని క్షీణించడం కోసం అంటారా? 100% ఇది కుటుంబాల సంక్షేమం కోసం కాదు, విచ్ఛిన్నతరంగా వైపే నడుస్తున్నాయని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు చిన్న చిన్న రీజన్స్కి విడాకులు తీసుకునేంత స్టేజ్కి వెళ్ళిపోతున్నారు భార్యాభర్తలు. దానికి గల కారణాలు ఏంటి రవి గారు? ఈ చిన్న చిన్న తగాదాలకు కానీ మనస్పర్ధలు కానీ విడాకులు పోవడానికి కారణం ఈ ఉమ్మడి కుటుంబంలో లేకపోవడం వల్ల, చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడడం వల్ల, పెద్దలను చూసి నేర్చుకోకపోవడం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, విపరీతమైన వెస్టర్నైజేషన్, ఇవన్నీ కూడా మన కల్చర్లోకి చొచ్చుకొని పోవడంతో ఈ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుందండి. అంటే కొంతమంది చెప్తున్నట్టు భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చినా కూడా చట్టాలు అనేవి కొంతమందికి, అంటే ఆడవాళ్లకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అని కొంతమంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? నిజంగానే చట్టాలు అనేవి ఆడవాళ్ళకు అనుకూలంగా ఉన్నాయా రవి గారు? లేదండి, ఏ చట్టాలు కూడా ఏ ఒక్క వర్గానికి అనుకూలంగా ఉంటాయనేది తప్పు. చట్టాల ముందు స్త్రీ పురుషులు అందరూ కూడా సమానమే. చట్టం ముందు ఏది తప్పు ఏది ఒప్పు, ఎవరి వైపున న్యాయం ఉంది ఎవరి వైపున అన్యాయం ఉంది చూస్తున్నారే తప్ప చట్టం ముందు స్త్రీలు కానీ పురుషులు అనేది ఇక్కడ లేదండి. కాకపోతే స్త్రీల సంక్షేమం కోసం కొన్ని చట్టాలు చేయడం జరిగింది. ఆ సంక్షేమ చట్టాల ప్రకారమే నిర్ణయాలు జరుగుతాయి తప్ప అంత మాత్రాన పురుషులకు వ్యతిరేకంగా చేయబడ్డ చట్టాలను మాత్రం ఎప్పుడు మనం భావించొద్దు. ఇప్పుడు భార్యాభర్త ఎవరి కారణంగా అని కానీ, అంటే భార్య వల్ల కావచ్చు, లేకపోతే భర్త వల్ల కావచ్చు, ఒక కుటుంబం అనేది విడిపోయింది అనుకోండి, దీన్ని చట్టం ఎలా చూస్తుంది రవి గారు? చట్టం ముందుకు ఎవరైతే వస్తారో వచ్చిన వాళ్ళ తరపున వాళ్ళు ఏ ఆరోపణలతోటి చట్టం ముందు వచ్చారు, ఆ ఆరోపణలో నిజమైన ఆరోపణలు ఉన్నాయా లేదా, ఎందుకు వాళ్ళు వచ్చినారు, ఆ ఆరోపణలని సర్దిపించే అవకాశం ఉందంటే ఇప్పుడు ఫ్యామిలీ కోర్టు ముందు ఏదైనా డైవర్స్ పిటిషన్ కానీ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంగ్యువల్ రైట్స్ ఏది వేసుకున్నప్పటికీ కూడా కోర్టులు తీర్పునిచ్చే ముందు, సాక్ష్యాలు ప్రవేశపెట్టే ముందు కూడా కోర్టులతో ఉన్నతమైన భావంతో ఒక మీడియేషన్ సెంటర్కి పంపిస్తారండి. ఎంబటే కేసు ఫైల్ చేసిన ఎంబటే తీర్పు చెప్పడం కానీ సాక్ష్యాలు సేకరించడం కూడా జరగదు. ఫ్యామిలీ కోర్టు యాక్ట్ ప్రకారము ఏదైనా భార్య కానీ భర్త కానీ విడాకులు కావాలని కోర్టుకు వచ్చినట్లయితే ఆ పిటిషన్ విచారణకు చేపట్టే ముందే ఒక మీడియేషన్ కౌన్సిల్కి పంపిస్తారు. ఆ మీడియేషన్ కౌన్సిల్లో సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన వాళ్ళు కానీ, ఫ్యామిలీ కౌన్సిలర్స్కి సంబంధించిన వాళ్ళు కానీ, సైకాలజిస్టులు కానీ ఉంటారు. భార్యాభర్తల సమస్యలని కూలంకషంగా వింటారు. వాళ్ళిద్దరిని కలపడానికి కూడా ప్రయత్నం చేశారు. 1, 2, 3, 4 సెషన్ల వరకు కూడా వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇస్తారు. అవసరమైతే పేరెంట్స్ కూడా పిలిపిస్తారు. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాదు, వీళ్ళు వినట్లేరు అనుకున్నప్పుడు కేసు యొక్క మెరిట్స్ని తీర్చిదిద్దేటందుకు కానీ తెలిపడానికి కానీ కోర్టుకు పంపిస్తారు. అప్పటిదాకా కోర్టు వారు కూడా పిటిషన్ ఫైల్ చేయగానే తీర్పులు చెప్పరు. సాక్ష్యాన్ని స్వీకరించే ముందు కూడా కౌన్సిలింగ్స్ పంపిస్తారు. ఫ్యామిలీ కోర్ట్స్ చాలా వరకు కలపడానికి ప్రయత్నం చేస్తాయి తప్ప విచారణ ఇచ్చి విడాకులు ఇవ్వాలి లేదా తీర్పు చెప్పాలనే ఉద్దేశంతో ఉండవండి. అంటే ఆర్థిక స్వాతంత్రం అనేది ఈ మధ్య కాలంలో, అంటే ఆడవాళ్ళకి పెరగడం వల్లే ఈ విడాకులు అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే ఆర్థిక స్వాతంత్రం ఉంది కాబట్టి మా కాళ్ళ మీద మేము నిలబడి బతకగలము, అందుకే విడాకులు తీసుకున్నా భర్త మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి విడాకులు తీసుకునే దాకా వెళ్తున్నారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి?
న్యాయము అన్యాయం కదండి. ఒకప్పుడు ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ విడాకులు ఎక్కువగా తీసుకోవడానికి కారణం స్త్రీల్లో పెరిగినటువంటి ఆర్థిక స్వేచ్ఛ అనేది ఒక కారణం, కానీ పూర్తిగా అదొకటే కారణం అనడానికి లేదు. ఒకప్పుడు భార్యాభర్తల మధ్యలో ఏదైనా సమస్యలు ఎత్తితే వాళ్ళిద్దరి మధ్య తగాదాలు వచ్చినా వాటిని పరిష్కరించేటందుకు అత్తమామలు తల్లిదండ్రులు వారిద్దరి మధ్యలో జోక్యం చేసుకోవడం కానీ వాళ్ళని సర్దుమట్టుకొని చెప్పుకోవడం కానీ జరిగేది. లేదా ఒకప్పుడు ఒక 20 ఏళ్లకు ముందు కానీ 50 ఏళ్ల కింద కానీ వివాహం చేసిన తర్వాత తల్లిదండ్రుల బాధ్యత కాకుండా అత్తగారి భర్త బాధ్యత ఆమెను పోషించే బాధ్యత అనేది ఉండేది. అప్పుడు గత్యంతరం లేక కష్టమైన నష్టమైన హింసకు గురైనప్పటికీ కూడా బయటికి వెళ్లితే సమాజంలో నా పరువు ఉండదు, విడాకులు తీసుకున్నటువంటి స్త్రీకి సమాజంలో గుర్తింపు ఉండదు అనే ఒక భావన అప్పుడు ఉండేది. దానికోసం హింసను భరిస్తూ అయినా కూడా సర్దుకుపోయి ఆర్థిక స్వేచ్ఛ లేనందువల్ల భర్త మీద డిపెండ్ అయ్యేవారు ఉండేవారు. ఆ విధంగా కాపురాలు ఒక చిన్న సమస్యతో విడిపోకుండా కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తగ్గిపోయి మళ్ళీ కలిసి సుఖంగా కాపురం చేసినటువంటి కోకళ్ళు ఉన్నాయి. ఒక 30-40 సంవత్సరాల కిందకు చూసినట్లయితే ఇట్లాంటి ఫ్రీడమ్ అనేది ఎవరికి లేకుండా ఆర్థిక స్వేచ్ఛ లేనందువల్లనో లేకపోతే తదితర కారణాల వల్లనో వాళ్ళు కలిసిపోయేది. వాళ్ళ పెద్దల జోక్యం కూడా ఉండేది. ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఏమైపోయిందనంటే స్త్రీలు పురుషులు కూడా ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోగలరు. ఒకవేళ ఇబ్బంది అయినా శారీరకంగా కానీ మానసికంగా కానీ అత్తవారి పోరు కానీ భర్త పోరు కానీ నేను ఎందుకు పడాలి, నాకు ఒక స్వతంత్రమైన జీవితం ఉంది, నాకు ఒక హక్కులు ఉన్నాయి, నా కాళ్ళ మీద నేను జీవించగలుగుతానని చెప్పేసి బయటకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది తప్పు అనలేము. మానసికంగా శారీరక హింసపడుతూ భర్త అడుగుజాడల్లో ఉండాలనేది లేదు. ఎప్పుడైతే స్త్రీ తనకు స్వేచ్ఛగా బతకగలుగుతుందని నిర్ణయం తీసుకోగలిగినప్పుడు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లా జీవించడం కూడా తప్పని మనం ఏం భావించడానికి లేదు. కాకపోతే స్వేచ్ఛ కారణంగా చిన్న తప్పులను కూడా పెద్దగా చేసుకోవద్దు అనేది ఒక ఫ్యామిలీ కోర్ట్ అడ్వకేట్ గా కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ ఒక సమాజవాది కానీ చెప్పగలుగుతున్నా అనేది చెప్పొచ్చు మనం. అంటే ఇప్పుడున్న రోజుల్లో అంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలు ఏవి లేవు, ఉమ్మడి కుటుంబాలు లేవు, అసలు అన్నీ చిన్న కుటుంబాలే. బట్ ఎందుకు అత్తా కోడళ్ళ సమస్యల్లో అంటే తప్పు ఎవరిది ఎక్కువ, అత్తగారిది ఉండే అవకాశాలు ఉన్నాయా లేకపోతే కోడళ్ళ ఉండే అవకాశాలు ఉన్నాయా? వీటి వల్లే ఉమ్మడి కుటుంబాలు అనేవి దూరంగా ఉంటున్నాయా? చిన్న కుటుంబాలు పెరగడానికి గల కారణాలు ఏంటి రవి గారు? ఒకప్పుడు ఏం సార్ అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న తగాద వచ్చినా అది తల్లిదండ్రులకు అత్తగారి గారికి పోయినా గానీ ఒక పెద్ద సామెత ఉంది. ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి త్వరబడకూడదు అనే ఒక సామెతకి కానీ నిజానికి కానీ కట్టుబడి ఉండేవాళ్ళు. భార్యాభర్తలు చిన్న చిన్న కొట్లాట జరిగిన అత్త గాని ఇన్వాల్వ్మెంట్ కానీ మామ ఇన్వాల్వ్మెంట్ కానీ తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ కానీ ఉండేది కాదు. వాళ్ళే సర్దుకుంటారని ఒకవేళ చెప్పినా వాళ్ళకే వదిలేసి మీరు సర్దుకోవాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. నా కూతురికి ఏం తక్కువ, నా కొడుకు ఏం తక్కువ, ఈ విధంగా ఇట్లా చేస్తుందా, ఆమెకి ఈ విధంగా పొగరుందా, వీడికి ఈ విధంగా పొగరుందా, అయితే నువ్వు వచ్చేది బిడ్డ నేను చూసుకుంటా, ఇలాంటి మాటలు తల్లిదండ్రుల నుంచి కూడా వచ్చింది. తల్లిదండ్రుల పోకట్లో కూడా మార్పులు రావాలండి. చిన్నపిల్లలు పెళ్లిళ్ళైనప్పుడు ఆవేశానికో అర్థం కాకనో కుటుంబ వ్యవస్థ తెలియకనో ఈ విధంగా చిన్న పొరపాట్లు వాళ్ళు చెబితే వాళ్ళని సర్ది చెప్పకపోగా ఈరోజు రెచ్చగొట్టి వాళ్ళిద్దరి మధ్య విడిపోవడానికి కారణం కూడా కొంతమేరకు తల్లిదండ్రులు కూడా కారణంగా కొన్ని కేసులు చాలా కేసులలో మన ఫ్యామిలీ కోర్టు ముందు చూడొచ్చండి. తల్లిదండ్రులు ఇన్వాల్వ్మెంట్ కానీ మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ కాకపోతే వాళ్ళిద్దరి మధ్య సమస్యలు ఏ రోజు పరిమితంగా ఉండవండి. ఏ భార్యాభర్తలైనా కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ జరుగుతుంది. కాలక్రమేణా వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతారు, సుఖంగా జీవిస్తారు. ఎప్పుడైతే మూడో వ్యక్తి వాళ్ళ సమస్యలని లోకి వెళ్ళి నీది తప్పు, మీ ఆయన తప్పు, మీ భార్య తప్పు అని రెచ్చగొట్టడం వల్లనే సమస్యకు ఆజ్యం పోసినట్టుగా అవుతుంది, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా జరుగుతుంది. నా విన్నపం ఏంటంటే తల్లిదండ్రులు కూడా సమస్య జటిలమైతే తప్ప చిన్న చిన్న వాటికి కూడా జోక్యం చేసుకోకుండా ఉండడమే వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళ కాపురం దృష్ట్యా మంచిదండి. అంటే యాజ్ ఏ అడ్వకేట్గా ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా మీరు ఎన్నో ఫ్యామిలీ కేసెస్ డీల్ చేసి ఉంటారు. ఇలాంటి డిప్లొమాటిక్ కేసులు ఏమైనా చూడడం జరిగిందా రవి గారు మీరు? చాలా ఉన్నాయండి. నా వరకు వచ్చినట్లయితే చాలా మటుకు నేను ఒక 2 years 3 years అయినా వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి ఆపోజిట్ పార్టీ నాకు నెగరెస్ట్ గా ఉన్నా కానీ వాళ్ళ సమస్యను తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి కలపడానికి ప్రయత్నం చేసి 4 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు కలిసిపోవడం అనేది నా సమక్షంలో నా కేసులో జరిగింది. వాళ్ళకు కూడా నేను మీ టీవీ ముఖంగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే తల్లిదండ్రుల మాటలు ఇరుగు పొరుగు మాటలు విన్నప్పటికీ
వాళ్ళ జీవితం, పిల్లల జీవితం ఎలా ఉంటుంది, విడిపోతే భార్యాభర్తలు విడిపోవడం వల్ల పిల్లలకు వచ్చే నష్టం ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు సానుకూలంగా స్పందించి అర్థం చేసుకొని కలుసుకునేవి కూడా ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ చాలా ఓపిక ఉండాలండి. ఏ ఫ్యామిలీ కూడా కలపాలన్నా కల్పించే వ్యక్తి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఓపిక ఉండాలి. తొందరపడి కేసులు పెట్టుకోవడము, కోర్టుల చుట్టూ తిరగడము, ఆ పగలు పెరిగిపోతాయి. పగలు పెరిగిపోకుండా కోర్టు పోకుండా వివాదాలని సరిగించాలంటే సమయం పాటించాలి. వాళ్ళని కౌన్సిలింగ్ అనేది చేస్తే దాదాపు కలిసిపోతారండి. కలిసిపోవాలని పెళ్లి చేసుకున్న వాళ్ళే చిన్న చిన్న వాటికి విడిపోకుండా ఉండాలంటే మనకు ఓపిక ఉండాలి, వాళ్ళకి సర్ది చెప్పే సమయం ఉండాలి, ఆ విఘ్నత కూడా మనకు ఉండాలండి. అయితే మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు రవి గారు. విజయలక్ష్మి గారు కరీంనగర్ నుంచి. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, మీ సమస్య ఏంటండి? మాది చెల్లెకు అమ్మ పేరు మీద అమ్మ పేరు మీద 10 లక్షలు ఉన్నాయి సార్. 10 లక్షలు 5 తులాలు బంగారం ఉంది. అయితే నేను 2 సంవత్సరాలు ఆగిలా అమ్మను. చెల్లె సంవత్సరం తీసుకుపోయింది కానీ సంవత్సరం కాకముందే అమ్మ చనిపోయింది. చనిపోతే అమ్మ చనిపోయినాక నాకు ఆ డబ్బులు ఇయ్య బంగారం ఇయ్య నువ్వేం చేసుకుంటావో చేసుకోమంటుంది సార్. ఆ బంగారు డబ్బులు ఎక్కడున్నాయండి? బ్యాంకులో ఉన్నాయా? బ్యాంకులో ఉన్నాయి. మొన్న అమ్మ చనిపోయినాక తీసిండ్రు వాళ్ళే. బంగారం అమ్మ మీదనే ఉండే, అమ్మ చనిపోయినాక ఆమె తీసుకుంది. పైసలు బ్యాంకులు ఉంటే తీసింది సార్. నాకు ఇయ్యాను ఏం చేస్తావో చేయమని అంటున్నది. పోలీస్ స్టేషన్ లో కాంప్లిమెంట్ ఇస్తే కూడా వాళ్ళు పిలిస్తే ఫోన్ చేస్తే కూడా సార్ వాళ్ళు వస్తలేదు. మీరు ఇద్దరే కూతురులా మీ అమ్మగారికి? 2 కూతుర్లము. ఒక అన్న ఉంటే అన్న చనిపోయిండు. అన్న చనిపోయినాక అన్న కొడుకుంటే అమ్మ సంపాదించిన ల్యాండ్ అన్న కొడుకు అమ్మిండు సార్. అన్న చనిపోతే అన్న కొడుకు అమ్మిండు. దాని మీద నేనే అమ్మ కోసం కొట్లాడి నేనే డబ్బులు తీసుకున్నా సార్. తీసుకున్న తర్వాత అమ్మతోటి వాళ్ళకి నాకు 2 పాపలే, మా చెల్లెకి ఒక కొడుకు. ఒక కొడుకు అయితే ఆమె ఇక వాళ్ళు బిడ్డల పెళ్లిళ్ళు అయితే ఖర్చు పెట్టుకుంటారని అమ్మకు అన్ని నేర్పించేసి ఈ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇక డబ్బులు తీసుకొని నాయనకి ఆడ పెడతా నా పానం ఉన్నంత సేపు అని తీసుకుపోయింది. ఆడ పెట్టింది. పెట్టినాక అమ్మ చనిపోయినాక ఇప్పుడు నాకు ఇయ్య అంటుంది. అంటే మీ అమ్మగారు ఇష్టపూర్వకంగానే ఇచ్చారు మీ చెల్లికి? ఎవరు సార్? మీ అమ్మగారు ఆ డబ్బు నగలు అనేవి ఇష్టపూర్వకంగానే ఇచ్చారా మీ చెల్లి గారికి? అమ్మ మీద నగలు ఉన్నాయి. బ్యాంకులో నా పానం ఉన్నంత సేపు ఉండని బిడ్డ, నేను చనిపోయిన తర్వాత నాకేమైనా ఖర్చు ఉంటే పెట్టుడు తర్వాత తీసుకోండి అన్నది. ఎవరికి? మీకు చెప్పారా మీ చెల్లి గారికి చెప్పారా? నాకు చెప్పిండ్రు, ఆమెకు కూడా చెప్పింది సార్. అంటే ఎవరి పేరు మీద అట్లా వీలునామా అలాంటిది ఏం రాయలేదా అండి? వీలునామా అంటే వీలునామా నా దగ్గర మా అన్న కొడుకు నేనే పెద్దదాన్ని, చెల్లె చిన్నది కాబట్టి మా పెద్దత్తమ్మ నామిని పెట్టుకొని అమ్మ పేరు మీద ఫిక్స్ చేయమని నాకే ఇచ్చింది అన్న కొడుకు. ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఇట్లా ఈమె దగ్గర ఉంటే ఈమెకి 2 పాపలే కాబట్టి పెళ్లిళ్ళకు వాడుకుంటదని అమ్మతోటి అన్ని అమ్మకు చెప్పించి నా దగ్గర ఉన్న పైసలు తీసుకుపోయింది ఆమె. అమ్మాయి ఈ బిడ్డ ఇట్లా అంటాంది, ఇక నీ ఇంటికాడ 2 సంవత్సరాలు ఉన్నా నీ దగ్గర 2 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతానే వాళ్ళు పైసలు లేకుండా అన్నం పెట్టరు కాబట్టి బిడ్డ అని ఈమెను అన్నది. అంటే ఇచ్చినాక బ్యాంక్ లో పెట్టింది. పెట్టినాక ఆమె పేరు పెట్టుకోక ఆమె కొడుకు పేరు పెట్టించింది. పెట్టించి ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత నీకు ఇయ్య అంటాంది. ఓకే, అంటే దీనికి పరిష్కారం ఏంటి రవి? అమ్మా ఇక్కడ మీ అమ్మకు సంబంధించినటువంటి మీ అమ్మ చనిపోయే ముందు ఎవరికి వీలునామా రాయకుండా పోయినట్లయితే మీ అందరికి వస్తుంది అది. అయితే విజయలక్ష్మి గారు మీరేమి అనుకోనంటే నేను ఒక మాట చెప్తా అండి. ప్రజెంట్ ఉన్న సమాజం అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో నిజంగా మీరు ఒక మాట అన్నారు, డబ్బు లేకపోతే అన్నం పెడతారా అని చెప్పేసి. నిజంగా చాలా బాధాకరం అండి. అసలు కన్న తల్లిని డబ్బుల కోసం, ఆ దగ్గర డబ్బులు ఉందని బంగారం ఉందని అన్నం పెట్టడం, ఆ డబ్బు కోసం బంగారం కోసం ఆమెను మన దగ్గర ఉంచుకోవడం అనేది నిజంగా బాధాకరం. అది ఆమె అట్లా అంటదాన్ని అమ్మ అనుడితోటే సరే అమ్మ నువ్వు ఉన్నంత సేపు నువ్వు బాధపడకని నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు పెట్టుకోమని ఇచ్చేసిన సార్ నా దగ్గర ఉన్నాయి. ఇచ్చేసినాక ఈ అమ్మ చనిపోయిన తర్వాత లేవు ఇయ్యము నువ్వేం చేసుకుంటావా అంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీ అమ్మగారు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత డబ్బులు నగలన్నీ మీ వాళ్ళ కొడుకు పేరు మీద పెట్టారు? నగలు అమ్మ మీదనే ఉన్నాయి, ఆమె చనిపోయినాక తీసుకుంది. నగలు కొడుకు పేరు మీద ఏమిట్లేదు, డబ్బులు వాళ్ళ
కొడుకు పేరు మీద నామినీ పెట్టి ఫిక్స్ చేసేసింది. అమ్మ చనిపోయినాక తీసుకుంది. ఓకే, మీ పేరు కూడా ఉంది అందులో? ఉంది సార్. నా పేరు లేదు, నా పేరు తీసేసిండ్రు. ఇక తీసేసి ఆ కొడుకు పేరే పెట్టించింది. అంటే నామినీ కింద పెట్టారా? నామినీ కిందనే పెట్టించింది. అంటే ఇప్పుడు రవి గారు ఇక్కడ నామినీకి దాకా అంటే ఆవిడ చనిపోయిన తర్వాత నామినీ చెల్లి వాళ్ళ కొడుకున్నాడు కాబట్టి ఆయన డ్రా చేసుకోవడం జరిగింది. నో ఇక్కడ ఏమవుతుందనంటే సార్, ఇక్కడ ఆమె తల్లికి చనిపోయినప్పుడు ఆమె ఏ వీళ్ళమ్మ కానీ ఎవరికి చెందినట్టు రాయకపోయినట్లయితే ఆమెకు సంబంధించినటువంటి లీగల్ ఎయిడ్స్ అందరికి సమాన హక్కు ఉంటుంది. బ్యాంకులో ఉన్న డబ్బును నామినీకి పెట్టినంత మాత్రాన్ని నామినీ మొత్తం తీసుకోవడానికి లేదు. నామినీ ప్రకారం ఏంటంటే నామినీ హాస్ టు టేక్ దట్ అమౌంట్ ఫ్రమ్ ది బ్యాంక్. ఇట్ హాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది ఆల్ ది పర్సన్స్ ఆఫ్ ఎలిజిబుల్ పర్సన్స్. బ్యాంకులో ఉన్న డబ్బుకు కానీ ఆమె ఒంటి మీద ఉన్న బంగారానికి కానీ ఆమె ఎలాంటి వీరునామా రాయకుండా పోయినట్లయితే ఆమె సంతానం అయినటువంటి లీగల్ ఎయిడ్స్ అందరికీ సమాన హక్కు ఉంటుందండి. ఇవ్వకపోతే ఇవ్వలేదు ఎంత ఉంది అనేది వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, కానీ చట్టపరంగా వాళ్ళ ముగ్గురికి సమానమైన హక్కులు ఉంటాయి. అంటే మరి ఇప్పుడు ఇవ్వడం లేదు అంటున్నారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటండి? విభేదం లేనప్పుడు సాధ్యమైనంత వరకు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఇట్లాంటి వివాదాలు ఎట్లాంటి అంటే కోర్టు కాకపోయినా పోలీస్ స్టేషన్ పోయినా పరువు పోతుంది కాబట్టి తమకు సంబంధించిన పెద్ద మనుషులు కూర్చోబెట్టి నలుగురికి చెప్పించుకొని సంబంధాలతో మాట్లాడుకుంటే పెద్దనాన్నలు, మామయ్యలు, చిన్నమ్మలు, తాతయ్యలు ఉంటారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఈ విధంగా జరిగింది అని చెప్పేసి కూర్చొని ఒక ఎక్కువనో తక్కువనో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కష్టాలు ఉన్న వాళ్ళు కానీ బీదస్థితులు ఉన్న కానీ కొంచెం సర్దుకొని సెటిల్ చేసుకోవడం మంచిది. చట్టపరంగా పోతే మాత్రం అందరికి సమానమైన హక్కులే. మీరు అట్లా కూడా కాదు అనుకున్నప్పుడు కోర్టుకు పోతే మీకు సమానమైన హక్కులు వస్తాయి. ఆమె బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది, ఎంత విత్డ్రా చేశారు, ఎవరికి ఎంత హక్కు వస్తుంది, బంగారం ఎంత ఉంది, దాన్ని ప్రూవ్ చేసుకుంటే మీకు కూడా 3వ వంతు వస్తుంది. ఓకే, అయితే విజయలక్ష్మి గారు మీరు అడిగారా మీ చెల్లి గారిని? అంటే పెద్ద మనుషుల త్రూ అడగడం జరిగిందా? అడిగినా సార్, అడిగితేనే చెల్లి దగ్గర ఉంటాను కదా, పైసలు ఆడబెడతాం, మా దగ్గర ఉంటాం అని అన్నది. బిడ్డ ఇక ఇక్కడ బ్యాంక్ లో పెడతాం, మరి నేను నాకేమైనా ఖర్చు ఉంటే పెట్టుల్లి, తర్వాత మీరే తీసుకోండి అని అన్నది సార్. అన్నది అమ్మ చనిపోయేంత వరకు మీ చెల్లె దగ్గర ఉందంటే అమ్మ, ఇప్పుడు చనిపోయేంత వరకు మీ చెల్లి దగ్గర ఉందంటే ఎన్ని సంవత్సరాలు ఉంది? ఆమెకు బాగోగులు ఎవరు చూసుకున్నారు? ఇల్లు అంటుంది, 10 లక్షలు 5 తులాలు బంగారం పెట్టుకుంది సార్. అవునమ్మా, ఇప్పుడు మీ అమ్మ చనిపోయేంత వరకు ఆమె బాగోగులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ మందులకు కానీ ఫుడ్ కానీ ఆమె పెట్టింది కదా. మీరందరూ ఏమైనా షేర్ చేసుకున్నారా ఆమె కోసం? మీ తల్లి కోసం మీరు ఏమైనా డబ్బులు షేర్ చేశారా మీ చెల్లికి? ఓకే, మేబీ కట్ అయినట్టున్నారు రవి గారు. మరొక కాలర్ అయితే ఉన్నారు, సోమేశ్వరరావు గారు విజయనగరం నుంచి. సోమేశ్వరరావు గారు నమస్కారం అండి. సోమేశ్వరరావు గారు నమస్కారం. నా మాటలు వినిపిస్తున్నాయా సోమేశ్వరరావు గారు? హలో, మేబీ డిస్కనెక్ట్ అయినట్టున్నారు మీరు. చెప్పండి సోమేశ్వరరావు గారు, చెప్పండి. ఎస్, మేబీ డిస్కనెక్ట్ అయినట్టున్నారు, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. హలో సోమేశ్వరరావు గారు, మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. హలో, మీ మాటలు వినిపిస్తున్నాయండి, మీరు టీవీ చూస్తున్నట్టున్నారు, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. సార్ వినిపిస్తుంది సార్? వినిపిస్తుందండి, చెప్పండి. ఓకే, మేబీ డిస్కనెక్ట్ అయినట్టున్నారు మీరు. ఒకవేళ ఎవరైనా కాలర్స్ కాల్ చేయాలి, లైవ్లో మాట్లాడాలి అనుకుంటే మీరు కాల్ చేసే ముందు మీ టీవీ సౌండ్ని మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. అయితే రవి గారు, ఈ మధ్య మనం చూస్తే భర్తపై డౌరీ కేసులు కానీ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కానీ లేకపోతే తప్పుడు ఆరోపణలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే కొన్ని సెక్షన్స్, కొన్ని చట్టాలు యూజ్ చేసుకొని లేడీస్ 498 కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, ఇలాంటివి చాలా కేసెస్ భర్తలపై అదొక ఆయుధంలా యూజ్ చేసుకొని వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలతో కేసులు వేస్తున్నారన్న ఈ సంఘటనలు ఎక్కువ పెరిగిపోతున్నట్టుగా నేపథ్యంలో ఉన్నాం. కాబట్టి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది నిజంగానే జరుగుతుందంటారు రవి గారు? చాలా వరకు కేసుల్లో జరుగుతుందండి. ఎందుకునంటే
ఏదైనా సమస్య ఉత్పన్నం కాకుండా భార్యాభర్తల మధ్య తలెత్తగానే వాళ్ళు కుటుంబ సభ్యులతో డిస్కస్ చేయకుండా డైరెక్ట్ కొంతమంది కోర్టుకు ఎలా పోవాలి, వీళ్ళని దారిలో ఎలా తెచ్చుకోవాలని ఒక సంప్రదింపు జరిగినప్పుడు పర్యవసానాలని లెక్క చేయకుండా తొందరపడి డీవీసీ కానీ మెయింటెనెన్స్ కానీ డైవర్స్ అని 498 కేసు ఫైల్ చేయడం వల్ల కూడా ఉన్న సమస్య జటిలమవుతుంది. ఎప్పుడైనా ఇంకా తప్పదు, నాకు కోర్టుకు పోకపోతే నాకు న్యాయం జరగదు, నా కుటుంబం బాగుపడదు అనుకున్నప్పుడు మాత్రమే పోలీస్ స్టేషన్ కానీ కోర్టును కానీ ఆశ్రయించాలి. భర్తను అత్తమామలను లేదా ఆడపడుచును భయపెడితే నా కాపురం చక్కగా అవుతుంది అనే భావనతోటి కోర్టుకు వెళ్ళొద్దు అనేది మాత్రమే నా విజ్ఞప్తి, నా సూచన కూడా. కోర్టుకు పోయిన తర్వాత ఇంకా మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది తప్ప తగ్గదు. కాబట్టి కోర్టుకు వెళ్ళడానికి ముందు 1000 సార్లు అయినా ఆలోచించాలి. కుటుంబం, ఫ్యూచరు, పిల్లలు వీళ్ళన్నీ ఆలోచించిన తర్వాతనే సాధ్యం కానప్పుడు మాత్రమే కోర్టులు ఎక్కాలి కుటుంబ తగాదాలలో అని మాత్రం నేను సూచిస్తానండి. అయితే ఇందాక సోమేశ్వరరావు గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. రవి గారు 498 కానీ ఇవి ఒకప్పుడు 498 ఎందుకనంటే భర్తల చేతులు హింస గురైన వాళ్ళకి రక్షణ లేదు కాబట్టి ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చారు. రక్షణ కోసం తెచ్చిన చట్టాలని భర్తలను శిక్షించడం కోసం వాడడం అనేది తప్పు. మీకు రక్షణగా వాడుకుంటే మంచిదే, కానీ వాళ్ళని శిక్షించాలనే ఉద్దేశంతో మాత్రమే చిన్న చిన్న సమస్యలు కోర్టు మెట్లెక్కి ఇలాంటి చట్టాలను మీరు చేతిలోకి తీసుకుంటే ఏమవుతుందంటే మీ కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది, ఫలితంగా మీకు మ్యారేజ్ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఎస్ రవి గారు, ఇందాక సోమేశ్వరరావు గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు, మళ్ళీ కనెక్ట్ అయ్యారు. సోమేశ్వరరావు గారు నమస్కారం అండి. సోమేశ్వరరావు గారు నమస్కారం. మేబీ మళ్ళీ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. అయితే మరొక కాలర్ అయితే ఉన్నారు, జ్యోతి గారు విజయనగరం నుంచి. జ్యోతి గారు నమస్కారం అండి. మేబీ జ్యోతి గారు కూడా కట్ అయినట్టున్నారు, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే రవి గారు, ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి చట్టపరంగా ఆంక్షలు ఉన్నా కూడా సమాజంలో ఇది పెరుగుతుందన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే దీని వెనక ఉన్న అసలు కారణం ఏంటి? ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే ప్రతి అని చెప్పడానికి లేదు కానీ ఆల్మోస్ట్ మనకు న్యూస్లో కనిపించేది భర్త ఉన్నా కూడా ప్రియుడితో వెళ్ళిపోవడం, లేకపోతే భర్తని చంపడం, ఇలాంటివి కనిపిస్తున్నాయి. అసలు ఈ రెండో పెళ్లి మీద ఉన్నటువంటి ఆంక్షలు ఏంటి? దీనికి అంటే రెండో పెళ్లి చేసుకోవడానికి ఆ సంఖ్య పెరగడానికి గల కారణాలు ఏంటి రవి గారు? ఏలే సార్, ఇప్పుడు ఈ మాట చెప్పడానికి ఒక న్యాయవాదిగా ఒక వ్యక్తిగా సిగ్గుపడుతున్నా. ఒకప్పుడు శీలం మానం పోతే ప్రాణం పోయింది అనేది ఉండేది, ఆ భావన అందరిలో ఉండేది. ఇప్పుడు ఏం లేదండి. వెస్టర్నైజేషన్ వచ్చిన తర్వాత వాటికి విలువలు లేవు, మ్యారేజ్ వ్యవస్థకి విలువలు లేవు, వాళ్ళు చొరబడి వాటికి విలువలు చెప్పే వ్యక్తులు లేరు, కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ నీతులు చెప్పే వాళ్ళు లేరు. ఎంతసేపు టెక్నాలజీ వెస్టర్నైజేషన్ పోతుంది తప్ప కుటుంబ వ్యవస్థ గురించి చెప్పలేదు. మనిషికి ఉన్నటువంటి వాల్యూస్, మ్యారేజ్కి ఉన్న కట్టుబాట్లు, వాటికి ఉన్నటువంటి పవిత్రత చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు అడపాదడప ఈ సోషల్ మీడియాలో ఏదో వీడియోలు తప్ప కుటుంబ పరంగా తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ తాతయ్యలు కానీ వాళ్ళ మధ్య పెరగడం కానీ భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమానురాగాలు ఎలా ఉంటాయి వీటన్ని చెప్పేవాళ్ళు లేక వాటి విలువ తెలియకుండా ఈ వెస్టర్నైజేషన్ కల్చర్ మనలో చొచ్చుకుపోవడం వల్లనే మ్యారేజ్ ఫస్ట్ అయినా సెకండ్ అయినా 2-3 పెళ్లిళ్ళు చేసుకోవడానికి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సిద్ధం పడుతున్నారు. ఒకప్పుడు భర్త చనిపోయిన పెళ్ళైన సంవత్సరం తర్వాత చనిపోయిన జీవితకాలం వివాహ వ్యవస్థ నిలుపుకోవడానికి మార్పులు తెచ్చేంత వరకు కూడా సోషలైజేషన్ వచ్చినా పొద్దు రెండో మ్యారేజ్ అంగీకారమైంది. కానీ భర్త చనిపోతానో విడాకులు తీసుకున్న తర్వాతనే రెండో మ్యారేజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు. మ్యారేజ్ ఎగ్జిస్టింగ్ ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడం, అవసరమైతే ఇది మేము కలిసి జీవిస్తున్నాం, మా ఇష్టపూర్వకంగా జరిగిస్తున్నాం, ఈ తీర్పులు వచ్చిన దాని ప్రకారం వచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు వాటిని అడ్డంగా పెట్టుకోవడం, ఇవన్నీ ఒక సాకుగా జరుగుతున్నాయి. కాబట్టి తీర్పులని చెప్పిన విధానం వేరు, వీళ్ళు అవలంబిస్తున్న పద్ధతి వేరు. ఇవన్నీ వీటికి విలువలు మానవీయ విలువలు కానీ కుటుంబ వ్యవస్థ మీద విలువలు లేనప్పుడే వీటన్నిటికీ దారితీస్తుందండి. ఓకే, ఇందాక జ్యోతి గారు డిస్కనెక్ట్ అయ్యారు, రవి గారు మళ్ళీ కనెక్ట్ అయినట్టున్నారు. జ్యోతి గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి?
సమస్య అంటే నేను నా మొబైల్ ఉండేదండి నా దగ్గర. ఆ మొబైల్ ఉండేటప్పుడు ఒక ఫ్రెండ్ ఏమో మామూలుగా మెసేజెస్ చేసుకుండే వాళ్ళని ఫ్రెండ్షిప్. ఆ మెసేజెస్ వల్ల ఒక రోజు అతను మా ఆయన గారేమో ఆ మెసేజెస్ వల్ల నన్ను అనుమానించి కొట్టడం మొదలు పెట్టారండి. 6 నెలలు టార్చర్ పెట్టారండి నన్ను. మీకు ఆ ఫ్రెండ్ ఎలా పరిచయం అండి? మా ఊర్లోనేనండి, నా రిలేటివ్స్ అని. ఏంటండి? మా రిలేటివ్స్ ఏనండి వాళ్ళు కూడా. రిలేటివ్సా? ఓకే, ఏమవుతారు మీకు? మ్యారీడ్ అవుతారండి. అంటే ఏమని మెసేజ్ పెట్టారండి? ఏమని మెసేజ్ పెట్టారు? మీ ఆయన ఏం చూశాడు? మేము హాయ్ హాయ్ అని మెసేజ్లు పెట్టుకునే వాళ్ళమండి ఫస్ట్, మామూలుగా ఫ్రెండ్స్ అంతేని. తర్వాత ఏమో అతను తాగేసి ఒక రోజు ఐ లవ్ యూ బోన్ చేసావరా తల్లి అని పెట్టారండి. అప్పటికి ఆ ఫోన్ మా ఆయన దగ్గర ఉన్నదండి ఆ ఫోను. ఆ మెసేజ్ చూసి ఎవరు ఎందుకు పెట్టాడు నీకు ఈ మెసేజ్ అని అడిగారండి. ఆ అబ్బాయిని అడుగుదాం పదా అనేసంటే ఇప్పుడు ఎందుకులే వద్దు అనేసారండి. ఆ మెసేజ్ చూసి వెంటనే నన్ను కొట్టడం స్టార్ట్ చేశారండి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీకు? ఏంటి సార్? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2011లో అయ్యిందండి పెళ్ళి. నాకు 3 పిల్లలండి. 3 పిల్లలు? అవునండి. మీరు చాటింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆయనతో? స్టార్టింగ్ అంటే నేను NREGS లో మేట్ గా పనిచేసేదానండి. నా నెంబర్ అతని దగ్గర ఉంది. మా రిలేటివ్స్ అని అందరి దగ్గర ఉంటది నా నెంబరు, మేట్ గా చేస్తున్నాను కాబట్టి. అలాగా మామూలుగా పని గురించి గట్ట ఫోన్ మాట్లాడుకుని అలాగా హాయ్ హాయ్ అన్న మెసేజ్లు అలాగేమో ఒక రోజు తాగిసి అలా పెట్టారండి అతను. పెడితే తర్వాత నేను అడిగితే అది నీకు పెట్టలేదు, వేరే వాళ్ళకి పెట్టబోయి గబుక్కు నీకు సెండ్ అయిపోయింది అని చెప్పారండి అతను. సరేలే అని చెప్పేసి నేను ఊరుకున్నానండి. మా ఆయన మాత్రం తాగేసి పెట్టిండని మీకు ఎలా తెలిసిందండి? కాదండి, మీకు ఆల్రెడీ 2011లో పెళ్ళైంది, మీకు 3 పిల్లలు ఉన్నారు. ఆ మెసేజ్ అవన్నీ అవసరం అండి? మెసేజ్ పెట్టుకోవడం ఎందుకండి? మెసేజ్ లో తాగేసి పెట్టిండు అనే సంగతి మీకు ఎలా తెలిసింది? ఆ మెసేజ్ తాగేసి పెట్టాడని అతను తాగి పెట్టాడనే విషయం మీకు ఎలా తెలిసింది? ఊర్లోనే అండి అతను. వీడియో కాల్ కాదు కదా మాట్లాడింది, మీకు మెసేజ్ కదా పెట్టింది. అతను తాగి ఉన్నాడా తాగకుండా ఉన్నాడా అనే విషయం మీకు ఎలా తెలిసింది తాగిందని? అతన్ని నేను అడిగానండి తరువాత. అడిగిన వెంటనే అందరూ నిజాలు చెప్పరు కదండి. అదే విషయాన్ని మీ భర్త ముందు ఫోన్ చేసి కానీ మీ బంధువులే అంటున్నారు కాబట్టి బంధువుల ఇంటికి మీ భర్త సహా పోయి మీ ఆయన ఇందాక మీరు వద్దన్నారని చెప్పారు. కాదండి అతనే, నేను పదా వెళ్దాం అడుగుదాము అన్నాను. నేను ఎందుకులే వద్దులే అయిపోయింది కదా అనేసారు. కానీ అదే రోజు అదే పట్టుకొని టార్చర్ పెట్టేవారండి. రోజు కొట్టడము, తలగడేసి చంపడానికి కూడా ట్రై చేశారు సార్ ఎన్నో సార్లు. తీసుకొని మీరు అడగలేదా మరి ఎందుకు కొడుతున్నారని? అడిగానండి, ఆ విషయం గురించి ఆయన చెప్పేవారండి. మీ ఆయన తాగుతారా అండి? లేదండి. మరి 6 నెలలుగా అనుమానం అనేది పెనుభూతమమ్మా. ఏ మనిషికైనా నీకు గాని అనుమానం వచ్చినా, భార్యకు భర్త మీద గాని భర్తకు భార్య మీద వచ్చిన అనుమానం వస్తే కాపురాలు విచ్ఛిన్నమైతాయి. అనుమానం కలిగించింది థర్డ్ వ్యక్తి, ఆ అవకాశం ఇచ్చింది మీరు కాబట్టి ఆ సమస్యని అతడు చేసిన పద్ధతిని ఎందుకు పెట్టాడు అనేది కూలంకుషంగా మీ భర్తకు తెలియజేయవలసిన బాధ్యత నీది ఉంది. అవసరమైతే మీ పెద్దవాళ్ళని పిలవండి, మెసేజ్ పెట్టిన వాళ్ళని పిలవండి, అతనికి మీకు మధ్య జరుగుతున్నటువంటి విషయం ఎందుకు పెట్టాడు అనేది కూడా తెలియజేయండి. జ్యోతి గారు, నేను మీరేమనుకోనంటే నేను ఒక మాట చెప్తా అండి. ఈ మధ్యకాలంలో చాలామందిని చూస్తున్నా, చాలామంది లేడీస్, మీరు ఒక్కరే కాదు, ఇలా చాలామంది, అంటే ఈ మెసేజెస్ అవి దేనికైనా కావచ్చు, మీరు వర్క్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే నార్మల్గా మాట్లాడాలనుకొని కావచ్చు, లేకపోతే మీ రిలేటివ్ అనుకునే ఏదో మాకు రిలేటివ్ అవుతారు కదా మాట్లాడదాం అన్నట్టు ఈ మెసేజెస్ చేయడం,
దాన్ని భర్తలు చూడడం, మళ్ళీ మిమ్మల్ని అనుమానపడడం, అప్పటిదాకా ప్రేమగా ఉన్న భర్త ఆ ఒక్కసారి మెసేజ్ చూసిన తర్వాత వాళ్ళ మనసు విరిగిపోయిన తర్వాత మిమ్మల్ని కొట్టడం, తిట్టడం లాంటివి స్టార్ట్ చేయడం, మీ మీద ప్రేమ చూపించకపోవడం అనేది ఆ చిన్న చిన్న మెసేజెస్ వల్లనే ఇంత పెద్ద సమస్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. సో మీరు పెళ్ళయి 3 పిల్లలు ఉన్నారంటున్నారు. ఆ మెసేజెస్ హాయి బాయిలు కూడా అవసరం లేదండి చెప్పాలంటే. మీరు కూడా అమ్మా వచ్చిన మెసేజ్ చూస్తే మీ భర్త మిమ్మల్ని శారీరకంగా హింస పెట్టడము, చంపడానికి ప్రయత్నం చేయడం అనేది తప్పు. అతనికి అనుమానం వస్తే దాన్ని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది తప్ప మిమ్మల్ని శారీరకంగా హింసించేటువంటి హక్కు అతనికి లేదమ్మా. అది చట్టరీత్యం నేరము. మీరు చేసింది తప్ప లేదా నిర్ణయం కాకుండానే దాన్ని తెలుసుకోకుండానే మిమ్మల్ని హింసిస్తుందా అంటే మాత్రం అది చట్ట విరుద్ధము. అలా చేయడానికి కూడా లేదు. మీరు న్యాయం కోసం ఆశ్రయించండి. ఫస్ట్ అయితే పెద్దోళ్ళ ద్వారానే పరిష్కరించుకోవడానికి వెళ్ళండి. మీకు ప్రాణాపాయం ఉంది, ప్రాణానికి రక్షణ లేదు అనుకున్నప్పుడు మాత్రమే కోర్టును కానీ పోలీస్ స్టేషన్ కానీ ఆశ్రయించండి. చిన్న చిన్న విషయాలకి కొట్లాడుకోవడం కానీ కోర్టులు మెట్లెక్కడం కూడా మంచిది కాదు. మీరు ఈ సమస్యను ఆయనకు వచ్చిన అనుమానాన్ని తీర్చవలసిన బాధ్యత మీ పైన ఉంది. మీ పెద్దలను కానీ మీ తరపున కానీ మీ అత్తమామలు కానీ మీ అమ్మ నాన్న కానీ పిలిపియండి. అతను పెట్టిన వాడి సంగతి ఏందో కూడా మాట్లాడండి. ఎందుకు పెట్టాడు అనేది నివృత్తి చేసే విధంగా చూడండి. మీ కాపురం చల్లబడుతుందమ్మా. 3 పిల్లలు ఉన్నారు కాబట్టి అతను కూడా ఆవేశపడొద్దు, మీరు కూడా ఆవేశపడొద్దు. ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆయనకు జరిగిన విషయాన్ని ఆయనకు అర్థమయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత మనదని మనం గుర్తించి ఆ ప్రయత్నం మొదలుపెట్టండి. ఓకే మల్లేష్ గారు నమస్కారం. మల్లేష్ గారు నా మాటలు వినిపిస్తున్నాయండి? హలో హలో మల్లేష్ గారు. హలో సార్ నమస్తే సార్. మీరు టీవీ చూస్తున్నట్టున్నారు. టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. సార్ మల్లేష్ సార్. అవును టీవీ చూస్తున్నట్టున్నారండి, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. సార్ ఓకే సార్. సరే మంచిది సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, నాకు మా ఇంటి ఫ్యామిలీతోనే కొద్దిగా అత్తగారి నుంచి కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్ నాకు. అయితే నేను జాబ్ చేసుకుంటాను. అయితే పెళ్లి కానప్పటి నుంచి నాకు కొద్దిగా ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది నాకు. అయితే చేసుకో ముందే మా భార్య చెప్పాను. దాని తర్వాత డాక్టర్ కూడా సంప్రదించాను. నేను ఇట్లా పెళ్లి చేసుకుంటే నా పిల్లలకి ఏమైనా అవుతుందా అని అట్లా సంప్రదించుకుని నా భార్య కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆమె కూడా ఒక మాట చెప్పి పెళ్లి చేసుకున్నాను. నాకు హస్తం ఉంది సార్. అయితే పెళ్లి కూడా 20 years అవుతుంది. అది కాక ఇంకోటి ఏంటంటే అప్పుడే నాకు ట్రీట్మెంట్లలో ఈ అన్ని హాస్పిటల్ తీసుకుంటే వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వక, అదే ట్రీట్మెంట్ అందక సరిగ్గా నాకు ఊపిరితిత్తులు అనేది కమ్జోర్ అయిపోయింది. అట్లా నేను ఏం చేసిన లాస్ట్కు ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఒకటే ఇన్నేలారు మందులు అవి ఇవి ఇచ్చేసి కంట్రోల్ చేయించారు. అయితే దీనికి పరిష్కారం ఏంటంటే ఏం లేదని చెప్పారు. ఇదే నువ్వు కంట్రోల్ చేసుకుంటూ హాయిగా మంచిగా ఉండాలని చెప్తే సరే అని చెప్పి అట్లా నేను కంట్రోల్ చేసుకుంటూ ఒక 10-15 years కంట్రోల్ అయింది సార్. దాని తర్వాత ఇప్పుడు నాకు అదే ప్రాబ్లం నాకు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, నీకు ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి రండి అని. ఇప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది సార్. నాకు వచ్చినాక వాళ్ళు ఏమన్నారంటే నీకు లోపల ఇన్స్పెక్షన్ అయింది, దాని ద్వారా నీకు అన్నీ వచ్చేసినాయి, నీకు చాలా ఇబ్బంది అవుతుందంటే సరే అని చెప్పి నేను ఏదో విధంగా మీ మెడిసిన్స్ ఇవ్వండి నేను యూజ్ చేస్తానని చెప్పి దాని నెంబర్ నాకు టీబీ, మళ్ళా ఫంగల్స్ అండ్ సైరాన్ ఇవన్నీ వచ్చేసినాయి. ఊపిరి పీల్చుకొని కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దాంట్లో నాకు మా భార్య సాయం చేసి మా పిల్లలు కూడా హెల్పింగ్ చేశారు. అట్లా కాకుండా నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసేటప్పుడు నన్ను ఎవరు ఇన్వాల్వ్ చేసుకోలేదు. మా అత్తగారులు కానీ మా చుట్టాలు కానీ వాళ్ళందరూ ఎవరు చూడలేదు, ఎవరు ఇది చేయలేదు. ఈ మధ్య ఏమవుతుంది నాకు ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైపోయింది. అయిపోయినప్పుడు నీకు ఇక్కడ ఇల్లు ఉంటే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఎక్కడైనా కిరాయి ఉండాలా అది ఇది అన్నారు. నేనేమో ఇంటికి నేనే జాబ్ చేసుకున్నట్టు నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయిపోయింది హెల్త్ ఇష్యూలల్లా. నేను ఇల్లు చూసుకోవాలన్నా లేకపోతే నా ఇంట్లో ఉండాలన్నా, బయట ఇల్లు కిరాయి కట్టుకోవాలన్నా, ఈ మందులు చూసుకోవాలన్నా, నా పిల్లల చదువు చూసుకోవాలన్నా అని నా మెంటాలిటీతోని ఆ మెడిసిన్స్ వాడుతుంటే నాకు ఏమవుతుందంటే
మొత్తం ఎనర్జీ మొత్తం తగ్గిపోయింది. మైండ్ ఏమో డైవర్స్ అయిపోతుంది. అప్పుడప్పుడు మత్తు మార్పు వస్తుంది. ఇదే విషయం డాక్టర్కి అడిగితే డాక్టర్ ఏమన్నారంటే, బాబు నీకు ఆ మెడిసిన్స్ ద్వారా అట్లా అవుతుంది, నువ్వే ఆలోచన పెట్టవద్దు అది ఇది అని చెప్పి నువ్వు కూల్గా మందులు వేసుకో, అదే తగ్గుతుంది అని చెప్పారు. సరే అని అదే డిప్రెషన్ లో నేను మెడిసిన్స్ వాడుతున్న సమయంలో మా అత్తగారి తరపు నుంచి వాళ్ళ అక్క పిల్లలు, వాళ్ళ అక్క వీళ్ళందరూ కలిసి నువ్వు ఆ ఇంట్లో ఉండవద్దు, మా ఇంటి దిక్కు వచ్చేసాయి, నీకు అక్కడ ఇల్లు చూస్తాము, నువ్వు కిరాయి కట్టుకో అది ఇది అంటే, నేనన్నా చాలా నెలల నుంచి నన్ను ఎవరు ఇన్వైట్ చేయలేదు. ఇప్పుడు వచ్చి నాకు అక్కడ ఉండి ఇక్కడ ఉండి అంటే నేను కిరాయి ఎట్లా కట్టుకోవాలా, పిల్లలను ఎట్లా చూసుకోవాలా, ఏమైనా సపోర్ట్ ఉంటే నేను అక్కడ వచ్చి ఉంటాను. నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. మీరు అక్కడ వస్తే నాకు అందరూ ఎవరి పనులలో ఎవరి మ్యారేజ్లలో వాళ్ళందరూ బిజీ అయిపోయారు. నా ఒక్క దిక్కు ఎవరినైనా ఇన్వాల్వ్ చేసుకోవాలా. నా పిల్లలు ఏమో చదువుకుంటారు, వాడు లాంగ్ జర్నీ చేయాలంటే 25 కిలోమీటర్స్, మన చదువు ఖరాబ్ అవుతుంది, అంత ప్రాబ్లం అవుతుంది. నా ఒక్క దిక్కొచ్చి నేను ఎందుకు పోవాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నా. మా భార్యకు లేనిపోని మాటలు చెప్పి మీ ఆయన అలాగే ఉంటాడు, నువ్వు ఏదో విధంగా చేసి నువ్వు అక్కడ రప్పించుకో అని చెప్పి 2-3 మాటలు అట్లా ఇబ్బంది పెట్టేసి భయం పెట్టించేసి ఆమెకి. నేను అట్లనే ఉంటే మీ ఆయన ఏమైనా అవుతాడు, మేమందరం ఉంటాము అది ఇది అని చెప్పి ఏదో మీ మీద భయం పెట్టించేసారు. అట్లా చెప్పకుండా ఉండేది మంచిది కాదు. అది వీళ్ళు ఏం చేసారంటే అసలు ఆ విధంగా చెప్పకుండా మీ ఆయనకు ప్రాబ్లం ఉంది, మేమందరం సపోర్ట్ చేస్తాము, నువ్వు ఎక్కడ ఉండకు, ఆయనకు మంచిగా ట్రీట్మెంట్ చేసేసి నువ్వు ఎక్కడ కిరాయికి ఉండకని ఓ సపోర్ట్ చేసి ఉంటేనేమో ఆమె కూడా ఓ డేట్నెస్ ఉంటుంది. నేను కూడా కాల్ చేసి చెప్పిన వాళ్ళకి, మీరు అక్కడ రమ్మంటారు ఇక్కడ రమ్మంటారు అవన్నీ చేయకండి, ఆమెకు ఇంటికి వచ్చి ఆమెకు ధైర్యం చెప్తే నా పిల్లలు కూడా డేర్నెస్ ఉంటారు, నేను కూడా ఒక మంచిగా ఉంటా, నాకు ఎటువంటి టెన్షన్ ఉండదు. మీరు ఎవరు రాకపోవడంలో ఆమె మైండ్ అంతా ఏదో విధంగా పెట్టుకొని భయం అయిపోతుంది. ప్రాబ్లం అర్థమైంది. మీ భార్య దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఏముంది, నీకు జీతం వస్తుంది కదా, జాబ్ చేస్తున్నా కదా, నువ్వు కట్టుకోవచ్చు చేయవచ్చు అని అన్నారు. అదే మైండ్ లో ఉండిపోయింది. ఎందుకు పోవట్లేదు అంటే మల్లేష్ గారు రూపాయి ఇవ్వలేదు. అట్లాంటి టైంలో ఇప్పుడు నేను మంచిగా ఉన్నా. ఏంటంటే నాకు మల్లేష్ గారు నా మాటలు వినిపిస్తున్నాయండి మీకు? వినబడుతున్నాయి. మీ భార్య దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అయితే నా భార్య ఏమైంది సార్, నేను ఆపరేషన్ చేసుకున్నాక తెల్లారి నాకు హాస్పిటల్లో కొంత గొడవ అయింది. నువ్వు ఇక్కడ ఇంటికాడ ఎవరు చూస్తారు, మా ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి అక్కడ వెళ్ళిపోదామంటే నాకు మళ్ళా మైండ్ ఖరాబ్ అయింది. నేను ఎక్కడ రానని చెప్పి తెల్లారి వచ్చి గొడవ చేస్తాను. వాళ్ళు కూడా చెప్పారు. కాదండి, మీ సమస్య నాకు అర్థమైంది మల్లేష్ గారు. ఒక్క నిమిషం, నీ పైసలు కంజూస్ నువ్వు పెట్టుకుంటావు చేస్తలేవు అంటే, నా దగ్గర పైసలు ఉంటే నేను పెట్టుకుంటా, ఉన్న పైసలన్నీ నా హెల్త్ దాన్ని పెట్టుకుంటే రేపు నా పిల్లలకు ఎవరు చూడాలా ఎవరు చేయాలా, నేను అందుకని నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటానని చెప్పిన. ఇప్పుడు నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను ఎవరినొకరు అడుక్కుంటాను అని చెప్పి మొన్న నేను హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాను. నేను ఒక్కకి ఇవన్నీ మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ అదే పాట పాడుతారు. ఏమని, నువ్వు అక్కడికి వచ్చి కిరాయి కొండుకో అది మల్లేష్ గారు మీకు ఏం కావాలో అది చెప్పండి. మల్లేష్ గారు, మీ సమస్య నాకు అర్థమైంది. ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆమె. కాదండి మల్లేష్ గారు, మీకు ఏం కావాలి అది చెప్పండి. ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. అయితే నేనేం చేసినా, నువ్వు నన్ను ఊరికి హింసిస్తే నేను ఊరుకోను, నీకు ఇష్టం ఉంటే చూడాలనుకుంటే చూసుకో, లేకుంటే వెళ్ళిపో అన్నది. ఇక ఆమె ఆ కోపంతోనే వెళ్ళిపోయింది. ఇక లాస్ట్ కు సాయంత్రము మా పిల్లలకు చెప్పిందట ఏమని పోయేటప్పుడు, ఓకే మల్లేష్ గారు, వెళ్ళిందట. మల్లేష్ గారు నా మాట వినిపిస్తున్నాయా? మీరు 6 తర్వాత కూడా కాల్ చేయొచ్చండి. అంటే మీరు క్లియర్గా మీ సమస్య చెప్పట్లేదు, మీరు మొత్తం నాకు స్టోరీ చెప్తున్నారు. నాకు అర్థమైంది మీ సమస్య. అయితే వాళ్ళు ఇంట్లో గోప్యంగా పెట్టుకొని నేను అక్కడ ఇక్కడ నా హెల్త్ ప్రాబ్లం పెట్టుకొని కూడా నేను అంతటే తిరిగిన. ఓకే మల్లేష్ గారు, 6 తర్వాత కాల్ చేయండి. మా లీగల్ టీం మీ నంబర్ తీసుకుంటారు, మీకు తర్వాత కాల్ చేస్తారు. అయితే రవి గారు, మనం కమింగ్ టు టాపిక్ మళ్ళీ, ఇప్పుడు పిల్లల కస్టడీ విషయంలో తల్లిదండ్రులు ఎందుకు చాలాసార్లు పట్టించుకోబడుతుంటారంటే, లైక్
చాలామంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే, కొంతమంది ఇప్పుడున్నటువంటి వాళ్ళు తండ్రి హక్కులు అనేవి తక్కువ ఉంటాయి, తల్లి హక్కులు అనేవి పిల్లలకు ఎక్కువ ఉంటాయి అనే ఒక డైనమోలో ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అండి? నిజంగానే కోర్టు కూడా తల్లికి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది ఈ పిల్లల కస్టడీ విషయంలో? పిల్లలు 18 ఏళ్ళు వచ్చే వరకు మాత్రం తల్లి కష్టంలో ఉండాలనేది తల్లి బాగోగులు చూసుకోవడం కానీ తండ్రి బాధ్యత చూసుకుంటాడు. తల్లి ఆమె పిల్లల జాగ్రత్తలు చూసుకుంటది కాబట్టి స్త్రీకి పురుషునికి పిల్లల పెంపకంలో చాలా తేడా ఉంటది. తండ్రి బాధ్యత వేరు, తల్లి బాధ్యత వేరు. తల్లిని పోషించే విషయంలో తల్లి తీసుకున్న చొరవ తండ్రి తీసుకోలేడు. అందుకని పిల్లలు మెజారిటీ వచ్చేంత వరకు, మేజర్ అయ్యేంత వరకు వాళ్ళని తల్లి సమక్షంలోనే ఉండడం మంచిది అనేది భావన. అట్లని తండ్రికి హక్కులు లేవని కాదు, తండ్రి కూడా చూసుకునే హక్కులు ఉంటాయి. వాళ్ళిద్దరు విడిపోయి ఉన్నప్పుడు ఆయన విజిటింగ్ రైట్స్ కోసం కోర్టుని ఆశ్రయించితే కోర్టు పరిస్థితులను గమనించి పిల్లల ఏజ్ని, వాళ్ళు ఉండే స్కూలు, చదివే వాతావరణం ఇవన్నీ చూసి తండ్రికి కూడా అవకాశం ఇస్తుంది. పిల్లల్ని కలమని, ఒక రోజంతా కలవచ్చు, ఒక హాలిడే ఉంచవచ్చు, పిల్లలకి పండగలు తీసుకోవచ్చు. ఇవన్నీ వాళ్ళ ఏజ్ని, పరిస్థితులను బట్టి నిర్ణయిస్తారు. కాకపోతే పిల్లలు తల్లి దగ్గర ఉండడం అనేది క్షేమము, మెజారిటీ వచ్చేంత వరకు అనేది చట్టం చెప్తుంది. అట్లాగే ఉంటారండి. ఓకే, ఇప్పుడు మామూలుగా తల్లి సమక్షంలో క్షేమం కాదు, తల్లి సంరక్షణలో క్షేమం పిల్లలు కాదు అని భర్త గాని తండ్రి గాని నిరూపించగలిగితే కోర్టు తండ్రి కూడా ఇస్తుంది. ఓన్లీ తల్లికి అనేది కాదు, ఎవరి దగ్గర పిల్లలు ఉంటే క్షేమంగా ఉంటారో అది కోర్టు చూసిస్తుంది. జనరల్ గా తల్లి దగ్గర ఉంటారు అనేది భావన, కానీ తల్లి సమక్షంలో క్షేమంగా ఉండరు అని కోర్టు భావించినట్లయితే తండ్రి కూడా ఇస్తారు. తండ్రికి ఇచ్చిన దాఖలాలు కానీ కేసులు కానీ చాలా ఉన్నాయి. తండ్రినే పోషించినటువంటి కేసులు చాలా ఉన్నాయి. పిల్లల సంరక్షణే కోర్టు దృష్టిలో ముఖ్యం తప్ప తల్లినా తండ్రినా అని కాదండి. బేసిక్గా మద్యపానం వ్యసనాలు అనేవి కుటుంబ సమస్యలకు ప్రధాన కారణం అని అంటుంటారు. అసలు నిజం చెప్పాలంటే ప్రధాన కారణమే అవి. కానీ చట్టపరంగా వీటిపై సరైన చర్యలు తీసుకుంటున్నారా రవి గారు? 100% ఉందండి. మద్యపానం సరదా తీసుకోవడం వేరు, మద్యపానానికి వ్యసనపరుడుగా ఉండి కుటుంబ విచ్ఛిన్నతకు కారణమైనట్లయితే అది కూడా గ్రౌండ్ అవుతుంది. ఫిజికల్ హరాస్మెంట్ కానీ, ఫైనాన్షియల్ హరాస్మెంట్ కానీ బాగోగులు చూసుకోకపోతే అది కూడా ఒక డైవర్స్ గ్రౌండ్ అవుతుంది. ఇప్పుడు ఫ్యామిలీ కోర్టు ఉన్నాయి. ఇప్పుడు ఫ్యామిలీ కోర్టు నిజంగానే ఈ సమస్యలు పరిష్కరించడానికైనా లేక విడాకులు సులభంగా చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి అంటారా? నో. ఏ కోర్టులు కానీ తొందరగా ఏదో సమస్యలు దులుపుకుందామనే ఉద్దేశంతో ఏర్పాటు చేయవు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా కలపడానికి ప్రయత్నం చేస్తాయి. కలపలేనప్పుడు భర్తకు కానీ భార్యకు కానీ చట్టపరమైన న్యాయం చేయడానికి వచ్చినటువంటి కోర్టులే తప్ప కోర్టులు వచ్చినందుకే విడాకులు ఎక్కువనే కాదు, విడాకులు ఎక్కువ అవుతున్నాయి, కోర్టులు పెరుగుతున్నాయి. అంతే తప్ప కోర్టులు ఎస్టాబ్లిష్ చేసి విడాకుల కారణం అనేది మనం చెప్పలేము. కేసులు పెరుగుతున్నా కొద్దీ కోర్టులని పరిష్కరించేందుకు కోర్టులు పెంచుతున్నారు. ఒకప్పుడు విడాకులు కోర్టుకు గడప మెక్కి విడాకులు తీసుకోవడానికి అనేది ఒక షేమ్ఫుల్ గానీ ఒక చిన్నతనంగా కానీ భావించేవాళ్ళు. నేను ప్రొఫెషన్ రాకముందుకు, ఫ్యామిలీ కోర్టు రాకముందుకు సబ్ కోర్టులలో 1-2 కేసులు ఉండేది. ఆ విడాకుల కేసులకు కోర్టు భార్య కానీ భర్త కానీ కోర్టుకు వస్తే వింతగా చూసేవాళ్ళు. ఈ రోజు ఫ్యామిలీ కోర్టు దగ్గరికి వెళ్తే ఒక రోజు నుంచి 150 నుంచి 200 కేసులు పిలుస్తున్నారండి. ఫర్ డే 200 couples ఆర్ కమింగ్ టు ద కోర్ట్ ఫర్ డైవర్స్ ఆర్ అదర్ మెయింటెనెన్స్ ఫ్యామిలీ ఇష్యూస్ మీద. ఓ మై గాడ్, ఇది చాలా సీరియస్ విషయం. అయితే ఒక కాలర్ అయితే ఉన్నారు. ఎవ్రీ డే ఈచ్ ఫ్యామిలీ కోర్ట్ ఇన్ హైదరాబాద్ మోర్ దెన్ 5 or 6 ఫ్యామిలీ కోర్ట్స్ ఆర్ దేర్. సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టు, కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టు, హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టు, సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టు, రంగారెడ్డి ఫ్యామిలీ కోర్ట్స్, మల్కాజ్గిరి ఫ్యామిలీ కోర్ట్స్, ఇలా మోర్ దెన్ ఆల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లలో 1 నుంచి 2 ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి. ప్రతి కోర్టులో ఒక 150 కేసులు డైవర్స్ కు సంబంధించిన ఫ్యామిలీ డిస్ప్యూట్స్ సంబంధించిన కేసులు పిలుస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. ప్రతిరోజు ఒక 1000 కేసుల పైన హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయంటే మిగతా తెలంగాణ జిల్లా మొత్తం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, దేశవ్యాప్తంగా ఎన్ని విడాకుల కేసులు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. అవును, ఇంకా పెళ్ళికి ఇంకా ఎక్కడ వాల్యూ ఉంది అనిపిస్తుంది. అయితే కాలర్ ఉన్నారు కాకినాడ నుంచి నవ్య గారు. నవ్య గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? మా సిస్టర్కి 2022లో మ్యారేజ్ అయింది సార్. అయితే మ్యారేజ్ చేసేసరికి అమ్మాయి చదువుకుంటుంది. ఓకే. చదువుకునేసరికి అబ్బాయి ఏం చేస్తాడంటే కువైట్ లో చేస్తాడనమాట. కువైట్ లో చేస్తే వాళ్ళు అన్నారు మేము చదివించుకుంటామని చెప్పి మ్యారేజ్ చేసుకున్నారు సార్ అమ్మాయిని.
అయితే అబ్బాయి ఏం చేశాడంటే మ్యారేజ్ అయిన 1 month కి నాకు అకామా అయిపోతుందని తిరిగి కువైట్ వెళ్ళిపోయాడండి. అమ్మాయిని 3 months లో తీసుకెళ్తాను నేను విజిటింగ్ వీసా మీద అని చెప్పి వెళ్ళిపోయాడు కువైట్. తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన 1 month అయిన ఈ అమ్మాయికి కాల్ లేదు, ఏమీ లేదు. ఈ అమ్మాయి ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిందండి. అబ్బాయి అక్కడ కువైట్ వెళ్ళిపోయాడని వాళ్ళ పుట్టింటికి వచ్చింది ఈ అమ్మాయి. అయితే వాళ్ళు 1 month కైనా ఏమీ కాల్ లేదు, ఏమీ లేదని ఇంకా పెద్దలు తీసుకొని మాట్లాడితే వాళ్ళు చెప్పారండి కాల్ చేస్తాము అని చెప్పి పంపించేశారు అమ్మాయిని. తర్వాత వచ్చేసాక ఇంకా ఒక 4 months అయినా అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయింది. ఇంకా ఫోన్ ఏమీ చేయట్లేదని ఇంకా వెళ్ళలా కాదని దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళారనమాట. దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి. ఇలా పట్టించుకోవట్లేదు అని కంప్లైంట్ ఇస్తే ఇంకా దిశ పోలీస్ స్టేషన్ లో ఏం చెప్పారంటే మా అబ్బాయి వద్దంటున్నాడు, మాకు డైవర్స్ కావాలి అని పోలీస్ స్టేషన్ లో ఒకటి రాసి ఇచ్చారు సార్. ఒక కాగితం రాసిచ్చారు. మాకు ఇంకొద్దు, అబ్బాయి ఎప్పుడైతే వస్తాడో డైవర్స్ ఇచ్చేస్తామని చెప్పారనమాట. వీళ్ళు ఇచ్చిన కట్నం అంతా ఇస్తాము సమ్ అమౌంట్ అని. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా అలా మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికి 4 years అయిపోయింది సార్. అలాగా అబ్బాయి అబ్రాడ్ నుంచి రావట్లేదు. అలానే అమ్మాయికి ఎన్ని పోలీస్ స్టేషన్ తిరిగినా సరే అబ్బాయిలు ఏంటి ఏం చేయలేమమ్మా అంటున్నారండి. మేము కలెక్టర్ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అబ్బాయి పాస్పోర్ట్ గానీ ఆధార్ కార్డ్ గానీ కావాలంటున్నారు. మీ దగ్గర అవేం లేవా అండి? అవేమీ లేవు సార్ అమ్మాయి దగ్గర. వాళ్ళ అత్తగారిని అడిగిన ఏం పెళ్ళైన తర్వాత కువైట్కి వెళ్ళాడా? పెళ్లికి ముందే కువైట్ ఉన్నాడమ్మా? పెళ్లికి ముందరే కువైట్ లో జాబ్. పెళ్లికి ముందు కూడా కువైట్ లో ఉండేవాడా? కానీ పెళ్లి టైంలో ఏం చెప్పారంటే సార్ పెళ్లికి ముందు కూడా కువైట్ లో ఉన్నాడా? పెళ్లి తర్వాత కువైట్ కి వెళ్ళాడా? పెళ్లికి ముందే కువైట్ లో ఉన్నాడు రవి గారు. అయితే పెళ్ళైన 1 month కి మళ్ళీ కువైట్ వెళ్ళాడు. అవును సార్. మరి అప్పుడు మీరు పెళ్లి చేసుకునేటప్పుడు కువైట్ లో ఏ ప్లేస్ లో ఉన్నాడు? ఆయన చట్టబద్ధమైనటువంటి పాస్పోర్ట్ ఉందా? లీగల్ జాబ్ చేస్తున్నాడా? అవన్నీ ఎంక్వైరీ చేయలేదమ్మా? చేశారు సార్, అవన్నీ ఎంక్వైరీ చేశారు. కానీ పాస్పోర్ట్ కాపీ అప్పుడు మీ దగ్గర పాస్పోర్ట్ కాపీ లేదా? ఇవ్వలేదు సార్. జస్ట్ పాస్పోర్ట్ ఉందని చూపించారు అంతే గానీ కాపీ ఏమి ఇవ్వలేదు సార్. ఇప్పుడు డైవర్స్ ఇస్తా అంటున్నది భర్త అంటున్నాడా, అత్తమామలు అంటున్నారా? భర్త అంటే తనకి వేరే అఫేర్ ఉందని తెలిసింది సార్ మాకు. అమ్మాయి వచ్చి ఇక్కడ గొడవ చేసింది మా ఇంటికి వచ్చి. అదే అందుకని మీరు డైవర్స్ అడుగుతున్నారా? ఆయన డైవర్స్ అడుగుతున్నాడా? ఆయన అడిగాడు సార్, నాకు ఇష్టం లేదు, నాకు ఉండాలని లేదు, నాకు డైవర్స్ కావాలని. వాళ్ళ తరఫు నుంచే ఫస్ట్ ప్రపోజల్ వచ్చింది సార్. ఇప్పుడు ఇదంతా జరిగి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఈ రెండో అమ్మాయి ఆయనతో ఉందా, ఇక్కడే ఉందా? ఆ అమ్మాయి అంటే ఒక వీడియో దొరికింది సార్ మాకు. వాళ్ళిద్దరూ కొంచెం ఉన్నది, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నది, ఆ వీడియో దొరికింది సార్ మాకు. అవునమ్మా. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ ఉన్న అమ్మాయి ఇండియాలో ఉందా, కువైట్ కి వెళ్ళిపోయిందా? కువైట్ లోనే ఉంటున్నారు సార్. ఇద్దరు కలిపి కువైట్ లోనే ఉంటున్నారు సార్. అంటే పెళ్లికి ముందే వాళ్ళకు అఫైర్స్ ఉన్నాయి, పెళ్లి చేసుకున్నారు. మీ తర్వాత మీ చెల్లిని చేసుకొని మోసం చేశారు కదా? అవును సార్. అట్లాంటప్పుడు మీరు మోసం చేసినట్లే. మీరు పోలీస్ స్టేషన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కి అడగండి, జిల్లా కలెక్టర్ని అడగండి, వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్ వాళ్ళు తెప్పిస్తారు. కొంచెం సీరియస్ ఎఫర్ట్ పెట్టి న్యాయ సలహాలు తీసుకోండి, న్యాయ అడ్వకేట్ పెట్టుకోండి. పాస్పోర్ట్ ఆఫీస్ రాసి అతని డీటెయిల్స్ తీసుకుంటారు. అవసరమైతే వాళ్ళు అరెస్ట్ చేయడానికి కానీ తల్లిదండ్రులని దాచిపెట్టారు కాబట్టి తల్లిదండ్రులు కూడా నేరస్తుల కిందకి వస్తారు. వాళ్ళ మీద కూడా ప్రెజర్ అవుతుంది. మొదటి పెళ్లి దాచిపెట్టి రెండో పెళ్లి మోసపూరితంగా చేశారు కాబట్టి దానికి హాజరైన అందరి మీద కూడా కారణం అవుతారు. కాబట్టి కొంచెం మీరు ఒక లోకల్ అడ్వకేట్ని మాట్లాడండి. చట్టపరమైన పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే మీరు కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. కోర్టు ఆ కేసుని కమిషనర్ కానీ ఇన్వెస్టిగేట్ చేయమని పోలీసు వాళ్ళకు ఆదేశం చేస్తారు. అప్పుడు మీకు న్యాయం జరుగుతుందమ్మా. ఓకే రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకు ఉన్నటువంటి సలహాలు, సందేహాలు, సూచనలు కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే ఫైనల్గా కుటుంబం అనేది మనిషి జీవితానికి పునాది లాంటిది. ఆ పునాది బలంగా ఉంటేనే తుఫాను వచ్చినా కూడా మనం నిలబడగలం. కానీ ఆ పునాది బలహీనమైతే చిన్న గాలి కూడా గోడలను అనేది కూల్చివేస్తుంది. కుటుంబ సమస్యలకు చట్టం ఒక దారి చూపుతుంది, కానీ అది చివరి మెట్టు మాత్రమే. మొదటి మెట్టు పరస్పర నమ్మకం, సహనం, మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం. ఎందుకంటే కోర్టు తీర్పు ఒకటే ఇస్తుంది, కానీ మనసు తీర్పు మాత్రం శాశ్వత బంధాన్ని నిలుపుతుంది. అందుకే
ఈరోజు మన చర్చను మన అందరికీ ఒక గట్టి గుర్తుగా కుటుంబాన్ని కాపాడుకోవాలంటే చట్టం కాదు, ప్రేమే పెద్ద ఆయుధం. మనసులు కలిస్తే సమస్యలు అనేవి కరిగిపోతాయి, మనసులు విడిపోతే చట్టం కూడా కలపలేము. సో చూశారుగా, ఇది ఈనాటి బీఆర్కే న్యాయవేదిక ఎపిసోడ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.